నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఒకటి, శ్రీనివాసపురం అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకటి, పాత పోస్ట్ ఆఫీస్ ఒకటి, 3 ఏకకాలంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పాతాశీల్ హాస్పిటల్ కూడా ఉండే అన్నా క్యాంటీన్ని మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈరోజు ఇక్కడికి 350 భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిన ప్రజలకు ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల ఫీజు కానీ మా పార్టీనే చెల్లించింది. ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు, లేదా మా విన్నపం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంది, అట్లీస్ట్ 25% పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేస్తే పేద ప్రజలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టడం ఒకటే. ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం, ప్రధానమంత్రి గారితో చర్చించి దేశవ్యాప్తంగా చేస్తే మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది, మా ప్రధానమంత్రి గారికి అని చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరైన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. అన్నం చాలా బాగుంది సార్. అన్న క్యాంటీన్ ఈరోజు చాలా మందికి హ్యాపీగా ఉంది, మాకు అంతా హ్యాపీగా ఉంది. అన్నము, సాంబారు, పప్పు, కర్రీస్, పెరుగు అన్నీ చాలా బాగున్నాయి సార్, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, మాది వచ్చి సంతగూడూరు సార్, ఆదోనికి వచ్చినాము. ఆదోనిలో ఇప్పుడు అన్న క్యాంటీన్కి వచ్చినాము. దిబ్బునికల్ సార్, అన్న క్యాంటీన్ ఓపెన్ కోసం వచ్చినాము. పెట్టినారు, బాగుంది సార్, చాలా బాగుంది. కేసరిబాదు, పెరగన్నము, సాంబారు, కర్రీస్ బాగుంది సార్, చాలా బాగుంది. ఏం లేదు, రేపటి నుండి 5 రూపాయలు అని చెప్తున్నారు. 5 రూపాయలు సార్. మరి చూడు, దిక్కల భోజనం బయట ఎట్లుంది, ఎంత రేట్ ఉంది? మామూలు 90 రూపాయలు ఉంది ఇది భోజనం బయట. అంటే అన్ని కానీ పెట్టడం వల్ల మంచిదే ఉంటావా? మంచిదే సార్, చాలా మంచిది. దిబ్బన్కల్ అన్న క్యాంటీన్ ఊరు మీదే నెట్టెకల్. ఏం వచ్చినావు? అన్న క్యాంటీన్ చాలానే వచ్చినాము. ఎట్లుంది అన్నం? బాగుంది. ఏమేమి పెట్టినారు అన్నము? కేసరిబాదు, పప్పు, పెరుగు, కాయగూర బాగుంది. బయట రేటుకి ఇది చాలా మేలు. ఎంత రేటు? ఈడ 5 రూపాయలే. 5 రూపాయలు బాగుంది. మా పేరు కే చంద్రాచారి. అదే క్యాంటీన్ ఓపెన్ బాగుంది, బ్రహ్మాండంగా. అన్నము, సాంబారు, స్వీటు, పెరుగు, సాంబారు. చాలా చాలా మేలు. 5 రూపాయలకి ఏంది వస్తుంది, శ్రీ ఊరు రాదు. మంచిదా? బీదవాళ్ళకి చాలా మేలు, బీదవాళ్ళకి చాలా అందరికి మేలు. బీదవాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి మేలు. చాలా అసలు 5 రూపాయలకి ఏంది వస్తుంది, ఏం రాలేదు. అన్నము, సాంబారు, స్వీటు, పెరుగు, కర్రీస్. ఇదే ఊరు, ఎల్ఐసి కాలనీ. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు పండుగ వాతావరణంలో భోజనం చేస్తుంటే
3 రకాలు చాలా రుచికరంగా ఉన్నాయి వంటలు. కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తే చాలా ఇంకా బాగుంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ గురించి ఎంత అని చెప్పారు పెద్దనా? ఆ? భోజనం ఎంత అని చెప్పారు? 5 రూపాయలు భోజనం. 5 రూపాయలు. ఏం ఈ రోజు ఏమీ తెలియలేదా? లేదు, లేదు. 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఏం పేరు మీ పేరు? పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేరితే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకేకా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. ఊరూరు పిలుపై ఉద్యమ గెలుపై వచ్చావు ఎంకన్నా. ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా. నీ నేల తల్లి రుణమిది అంటూ రణమున నిలిచావు. నీ పదవి సైతం పక్కన పెట్టి జనముతో నడిచావు. నీ పిలిపే ఉద్యమకే కాది చరిత్ర మరవని గెలుపా. నీ నడకే రాష్ట్రం కొరకా రణ భూమికి పెద్ద కొడుక. మా ఆశ నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు. మా గోస తీర్చావు చిన్న పిలుపుకి నేనున్నానంటావు. మా గుడిసె కూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతమే నువ్వు. ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ కార్యకర్తల నా బలము అంటూ మా వెంట ఉంటావు. మరి చిన్న పెద్ద తేడా లేక అందరినుంటావు. ఏ కార్యమైనా నీ అడుగు ముందై మా ఇంట్లో ఉంటావు. మా కష్ట నష్టం నీదేనంటూ కన్నీళ్లు పెడతావు. నీ మనసే నిన్న పూసా నీ చూపే చల్లని సలువా. నీ మాటే పేదల కండా నీ అడుగుల ఆసర కావా. నువ్వు నీడై నిలిసిన నిండు ధైర్యమన్నా. యువతకు నీవే నీడై తోడై నిలిచే ధైర్యమా. నిరుపేదల పాలిటి ధైర్యం నీవే నడిచే దైవమా. నడిపే సేవకుడే నీవు. నీ చేతికి లేదే ఎముకా నీ మాటకు ఎదురేదింకా. నువ్వు నిత్యం తన పోరాటం నీ త్యాగం నేల విజయం. పేదొల్ల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే. గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోగారులయ్యో. పేదలే నీకు పెద్దలే ఆకలే తెచ్చే గుణములే.